వెల్కమ్ టు మై ఛానల్ బాలామణి టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ బ్లౌజ్ యూజ్ చేసి మీకు పేపర్ కటింగు, మళ్ళీ ఆ పేపర్ కటింగ్ యూజ్ చేసి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అండ్ ఆ పేపర్ కటింగ్ యూజ్ చేసి ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను కదా. దీనికి ఇప్పుడు చేతులకి, నడుముకి, మెడపట్టి మొత్తం హెమ్మింగ్ ఉన్న ఊక్స్లు, కాజాలు ఎలాగా బ్లౌజ్కి హ్యాండ్ వర్క్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. అదే కలర్ దారం తీసుకొని మీకు సింగిల్ పొర కానీ డబుల్ పొర కానీ మీ ఇష్టమేనండి. నేనైతే సింగిల్ పొరే తీసుకుంటున్నా. ఇలాగ నీడిల్లో పెట్టుకొని ఈ విధంగా మీ కొద్దిగా తీసుకోండి. బిగినర్స్ అయితే చిక్కు పడిపోద్ది. ఎక్కువ తీసుకుంటే దారపు చివరిని ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని నెక్క పట్టి ఉంది కదా, ఇది చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలాగ లోపలికి ఫోల్డ్ చేస్తే మనకి ఆ పట్టి కనిపించదు. ఈ స్టార్టింగ్ నుంచి ఇలాగ తీసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా నీడిల్ పెట్టి కుట్టుకోవాలి. నీడిల్ పైనుంచి ఇలా దారం తీసి లాగితే మనకి ముడి పడిపోయిద్దండి. మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి క్లారిటీగా. చూడండి పట్టి ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఈ రెండు వేలు బటన్ వేలు, చూపుడు వేలు ఇలా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ వర్క్ ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలాగ సూదిని గుచ్చి ఈ దారంని పై నుంచి తీస్తే ఇలా ముడిపడిద్ది. చూడండి ఇదిగోండి ఇలాగా బ్లౌజ్ పీసు ఆ పట్టి బ్లౌజ్కి ఎక్కువ గుచ్చికండి, కిందన హ్యాండ్ కనిపించిద్ది దారము. ఈ విధంగా చూడండి కొద్దిగా గుచ్చుకొని ఈ దారాన్ని ఈ నీడిల్ లోపల నుంచి ఇలాగా పైనుంచి ఇలా లాగితే మనకి ఇలా ముడిపడిపోయిద్ది. చూడండి ఇంకొకసారి బ్లౌజ్ పీస్ని కొద్దిగా ఈ పట్టి కొద్దిగా ఇలా తీసుకొని ఈ దారాన్ని సూది ఇలాగా నేను చూపించిన విధంగా తీస్తే ముడిపడిపోయిద్దండి. మొత్తం ఇలాగ మెడపట్టి అంతా ఈ విధంగానే వేసుకోవచ్చు. నేను ఇంకొక విధంగా కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇలా ముడ్లు వేసుకుంటూ వెళ్తే మనం యూజ్ చేసిన కొలిది ఎక్కడైనా ఈ దారం తెగినా సరే ముడులు ఊడవండి ఈ విధంగా వేసుకుంటే. కానీ చాలామంది హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు ఇది లేటుగా అయ్యిద్దని ఇలాగ వెయ్యరు. నేను ఇంకొక విధంగా కూడా చూపిస్తాను చూడండి. ఇలాగే వేసుకుంటే మీకు మాత్రం ఎక్కడ దారం మధ్యలో తెగినా సరే మీకు దారం మొత్తము హ్యాండ్ వర్క్ మొత్తం ఊడకుండా ఉంటుంది. చూడండి ఇలా ముడిపడిపోయిద్ది. ఇప్పుడు ఇంకో విధంగా చూపిస్తాను అన్నాను కదా, చూడండి ఇలా పట్టి లోపలికి పెట్టుకొని చూడండి ఇలా ఇలాగ కొద్దిగా మరి ముడ్లు వేయకుండా ఇలాగ కొద్దిగా లాక్కుంటూ ఇలాగైతే కొంచెం ఫాస్ట్గా అయ్యిద్ది. కానీ ఎక్కడ యూజ్ చేసే కొద్ది ఎక్కడ కొద్దిగా దారం ఊడిపోయినా మొత్తం హ్యాండ్ వర్క్ అంతా ఊడిపోయిద్ది. ఇదిగా నెక్క మొత్తము ఫినిషింగ్ చేసుకోవాలి. హెమ్మింగు మొత్తం ఫినిష్ చేస్తాను. నేను వీడియో మొత్తం చూపట్లేదండి, మీకు బోర్ కొడుతుందని ఈ చివరే చూపిస్తున్నా. లాస్ట్కి వచ్చేసరికి ఇలాగా కొద్దిగా గట్టిగా ఎక్కువ ముడ్లు వేసుకోవాలి. ఇలాగ చుట్టుకుంటే ఎక్కువ ముడ్లు పడిపోతే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఇంకా కన్ఫర్మ్ స్ట్రాంగ్గా లేదంటే ఇంకొక ముడి వేసుకోండి. అలాగే నెక్ రౌండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఈ ఫోల్డ్ మీద సేమ్ అలాగే కొద్దిగా తీసుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ మనం కొద్దిగా తీసుకొని హ్యాండ్కి ఇలాగా హ్యాండ్ ఫినిషింగ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ కూడా అలాగే ఫినిషింగ్ చేసుకోవాలి. నడుము కూడా కొద్ది ఫోల్డ్ చేసి ఇలాగే సేమ్ ఫినిషింగ్ చేసుకోవాలండి. నేను నడుముకి అయితే చూపించట్లేదు, ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోయిద్దని చూపించట్లేదండి. ఒక హ్యాండ్కే చూపిస్తున్నా. ఈ విధంగా వేసుకొని లాస్ట్లో కొద్దిగా స్ట్రాంగ్గా ముడి వేసుకుంటే మనకి ఓడకుండా ఉంటుంది. చూడండి ముడి వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అయిపోయింది కదా, హ్యాండ్ ఇలా రెడీ అయ్యింది. చూడండి ఇదిగోండి హ్యాండ్ అయితే ఇలా రెడీ అయ్యింది. ఇలా ఫినిషింగ్ నీట్గా చేసుకుంటే బాగుండిద్దండి. ఇప్పుడు మనము కాజాలకి ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తామని చూడండి. ఊక్సులు పెట్టి ఊక్సులు పెట్టికి ఆ చివర ఈ చివర ఇలా మార్కింగ్ చేసి ఆ చివర ఈ చివర కలుపుకొని మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలండి.
చూడండి ఈ మిడిలు ఇటు చివర మార్కింగ్ ఒకే దగ్గర పెట్టుకొని మళ్ళీ ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలండి. మళ్ళీ ఈ మిడిలు ఆ చివర పట్టుకొని మార్కింగ్ ఒక పైన ఒకటి వచ్చేటట్లు చూసుకొని మధ్యలో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఏ జాకెట్కైనా 5 ఊక్స్లే వేస్తారు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సేమ్ కాజాల పట్టి కూడా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఊక్సులు వేయడానికి కాజాలకి ఊక్సులకి 4 పొరలు దారం తీసుకోవాలండి. మీరు బిగినర్స్ అయితే కొద్దిగా దారం తీసుకోండి, కాకపోతే ముళ్ళు పడిపోతాయి. 4 పొరలు అయితే నేను తీసుకుంటున్నా. ఈ విధంగా చూడండి 4 పొరలు తీసుకొని ఆ చివర ఈ చివర కలిపి ముడి వేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా ముడి పెట్టుకోవాలి. నా వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలండి. ఇదిగా 4 పొరలు రెడీ చేసుకున్నా కదా. చూడండి ఇప్పుడు కాజా ఎలా వేయాలో మీకు చూపిస్తా. ఈ మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ మిడిల్లో వచ్చినట్టు ఇలాగా లోపల నుంచి పైకి ఇలా తీసుకోవాలి. లోపల ముడి ఉండిపోయినట్టు ఇలాగా పైన 4 పొరలు వచ్చేటట్టు నేను చూపించిన విధంగా ఇలాగా వేసుకోవాలి. 4 పొరలు కానీ 5 పొరలు కానీ మీ ఇష్టమేనండి. నేనైతే 4 పొరలు వేస్తున్నా. 5 పొరలు అయితే మరీ దుడ్డుగా వచ్చేస్తుంది. ఇలాగా 4 పొరలు వేసుకోవాలి. హెమ్మింగ్ రాని వాళ్ళకైతే చూడండి ఈజీగా అర్థమైద్ది. వచ్చే వాళ్ళైతే కొంచెం బోర్ కొట్టిద్ది. చూడండి 4 పొరలు అయితే అయిపోయాయి. ఇప్పుడు మీకు ఎలా చెయ్యాలో కాజా చూపిస్తా. చూడండి ఇలాగా బొటన వేలు కిందకి దారం తీసుకొని ఇలాగ ముడి వేసుకోవాలండి. ముడులల్లా మనకి పై వైపుకి వచ్చేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే ఊక్స్ అటువైపు నుంచి పెడతాం కాబట్టి ముడులల్లా పై వైపుకి రావాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ దారం మధ్యలో ఇలాగ నీడలు తీసుకొని ఇలా ముడి వేసుకుంటే ముడులల్లా ఒక సైడ్కి వస్తాయండి. చూడండి ఇలా పెట్టుకొని ఆ దారం బొటన వేలు కింద పెట్టుకొని ఈ మిడిల్ వెళ్ళి నీడలు తీసుకుంటే మనకు ముడి పడిపోయిద్ది. ముడులల్లా పైనుంచి పైన రావాలి. ముడులల్లా మనకు అప్పుడే కాజా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముడులల్లా ఒక సైడు వస్తాయి. మనకు ఊక్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా బాగుండిద్దండి. చూడండి నేను చూపించిన విధంగా మీరు చెయ్యండి. చూడండి ఇలాగ ఈ విధంగా అయినా పట్టి మన వైపు ఉండేటట్టు అయినా ఇలాగ బొటన వేలు కిందకి చూపుడు వేలు పైకి పెట్టుకొని ఇలాగ నీడలు మిడిల్లో నుంచి తీసుకొని ఇలాగ వేసుకున్న ముడి పడిపోయిద్దండి. ముడులన్నీ ఒకే సైడ్ ఉండాలి. మెయిన్ క్లాత్కి అయితే నీడిల్ తగలకూడదు. తగిలితే మనకు ఊక్స్ వెళ్ళదు కదా, అలాగని తగలకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కిందకి తీసుకొని మనము ఇలాగ క్లాత్ ఉండేటట్టు సూదిని గుచ్చుకొని మనం 2-3 ముడులు వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉండిద్ది. మనకి కాజా కూడా రెడీ అయిపోయిద్ది. చూడండి ఈ విధంగా దారాన్ని కట్ చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా కాజా. ముడులల్లో ఒకే సైడు అలాగా ఊక్స్ పెడతాం కాబట్టి ముడులు పైకి ఉండాలి. ఇప్పుడు కాజా ఈ ఊక్స్ ఎలా వేద్దామో చూపిస్తా. చూడండి ఊక్స్ని మార్కింగ్ మీద పెట్టుకొని పైన ఒక పాదం మందం వదులుకోవాలండి. పైకి కూడా పెట్టుకోకూడదు. ఒక పాదం దూరం కిందన పెట్టుకుంటే మనకి కొంచెం గ్యాప్ ఉండేటట్టు కిందకి పెట్టుకోవాలి. మరి ఆ పట్టి పైకి పెట్టుకోకూడదు. ఇప్పుడు ఊక్స్ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి ఒక 3-4 కుట్లు ఇలా ముడులైనా వేసుకోవచ్చు, నార్మల్గా అయినా గుచ్చి తీసుకోవచ్చండి. మనకి 4-5 మీ ఇష్టం, ఎన్ని వేసుకున్నా పర్లేదు. చూడండి నేను చూపించిన విధంగా ఇలా ముడులైనా వేసుకోవచ్చు, నార్మల్గా అయినా గుచ్చి వచ్చండి. మళ్ళీ చూడండి ఈ చివరన ఇలాగ కిందన గుచ్చుకుంటూ మళ్ళీ ఇటు సైడ్ నుంచి పైకి తీసుకోవాలి దారాన్ని. చూడండి నీడలు నేను చూపించిన విధంగా పైనుంచి ఇలాగా తీసుకోవాలండి. కింద నుంచి పైకి తీసుకుంటే మనకు ఊక్స్ ఎత్తకుండా ఉండిద్ది, కదలకుండా. చూడండి నేను చూపించిన విధంగా ముడి వేసుకోవాలి. క్లాత్ కూడా సూదిని కొద్దిగా గుచ్చుకుంటూ ఇలా ముడి వేసుకోవాలి.
మీ ఇష్టమేనండి, 2 ముడులైనా వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేస్తున్నా. ఇటు సైడు హూక్స్ హోల్ ఉంది కదా, ఇటు సైడ్ ఒక 3-4 ఇలాగ వేసుకుంటే మనకి హూక్స్ అనేది రెడీ అయిపోతుంది. 3 కానీ 4 కానీ 5 కానీ ఎన్నైనా ఇలాగ కుట్లు నచ్చినన్ని వేసుకోవచ్చు. వేసుకొని లాస్ట్కి అయితే మనం గట్టిగా స్ట్రాంగ్గా ఒక 3-4 ముడులు వేసుకోవాలి. దారం ఊడకుండా ఉంటుంది. మనకైతే హూక్స్ ఈ విధంగా రెడీ అయిపోతుందండి. మీకు వీడియో అర్థమైనట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. బాయ్.